సంగారెడ్డి జిల్లా హత్నూరా మండలం దౌలతాబాద్లో భూభారతి చట్టం అవగాహన సదస్సులో పాల్గొన్నారు మంత్రి కొండా సురేఖ, మెదక్ ఎంపీ రఘునందన్ రావు, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, కలెక్టర్ వల్లూరి క్రాంతి, ఎస్పీ పరిషోద్ పంకజ్, నాయకులు, రైతులు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూధార్ కార్డులు గత ప్రభుత్వం ధరణిలో ప్రవేశపెట్టలేదని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వమైన భూభారతిలో అనుసంధానం చేయాలని, అలాగే గ్రామాలలో ఆస్తి కార్డు, సౌమిత్రి కూడా జతపరచాలని మంత్రి కొండా సురేఖను కోరారు మెదక్ ఎంపీ రఘునందన్ రావు. కేంద్రం ఉగ్రవాదుల విషయంలో ఎలాంటి చర్యలు చేపట్టినా రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తుందన్నారు మంత్రి కొండా సురేఖ. మాజీ మిలిటరీ ఉద్యోగులు తాము సైతం పోరాటానికి సిద్ధమని తెలపడం గర్వకారణమన్నారు. రక్షణ శాఖకు సంబంధించి ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా హైదరాబాద్ నుంచి అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుందని ఈ సందర్భంగా వారు తెలిపారు. పాస్బుక్ రాలేదనో, సర్వే నెంబర్ మిస్ అయిందనో, ఒక ఎకరం జాగుంటే 20 గుంటలు వచ్చిందనో, ఇంకో 10 గుంటలు పక్కాయన పోయింది తీసేయందనో, ఇట్లా రకరకాలైనటువంటి సమస్యలతో బాధపడతా ఉన్నారు. ఈ దేశంలో అన్ని కోర్టులలో కలిపి ఒక 5 కోట్ల కేసులు పెండింగ్ ఉన్నాయని సుప్రీంకోర్టు జడ్జిలు ఈ మధ్యన ప్రజల ముందుకు వచ్చి చెప్తా ఉన్నారు. ఈ 5 కోట్ల కేసులలో సుమారు 3 కోట్ల కేసులు భూములకు సంబంధించినటువంటి వివాదాలు, పట్వారీలో, తహసీల్దార్లో తెలిసో తెలియక చేసినటువంటి పొరపాటుతోటి రైతన్నలు 7 దశాబ్దాల తర్వాత కూడా ఈ సమస్యలతో బాధపడతా ఉన్నారు. నేను మంత్రి గారి ద్వారా 2 విజ్ఞప్తులు ఉన్నాయి. భారత ప్రభుత్వం 2 స్పష్టమైనటువంటి చట్టాలను తీసుకొచ్చింది. ఒకటి, భూ రికార్డులన్నింటినీ డిజిటలైజ్ చేస్తూ భూధార్ అనేటువంటి కార్యక్రమాన్ని గతంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో 5 సంవత్సరాల క్రితం ప్రవేశపెడితే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం భూధార్ని పట్టించుకోలేదు. భూధార్ అంటే ఒక రైతుకు ఉన్నటువంటి భూమిని సర్వే చేసి డిజిటల్ మ్యాప్ చేసి దానికి ఒక ప్రత్యేకమైనటువంటి నెంబర్ ఇచ్చి ఆ రైతానికి ఒక మ్యాప్ ఇస్తే ఎవరు వచ్చి ఏడాదికి ఒకసారి సర్వే కట్టు, తహసీల్దార్ గారు సర్వే లేరని పెండింగ్ పెట్టు, ఇట్లాంటి పంచాయతీ లేకుండా భూధార్ కార్డు అనేటువంటి ఒక సిస్టాన్ని భారత ప్రభుత్వం పెట్టింది. దాన్ని గత ప్రభుత్వం అమలు చేయలేదు. ఈ ప్రభుత్వం భూధార్ కార్డుని సెక్షన్ 9 రూల్ 9 కింద కొత్తగా తెచ్చినటువంటి చట్టంలో ప్రవేశపెడుతున్నామని చెప్పినారు. జిల్లా కలెక్టర్ గారికి, మంత్రి గారికి నా విజ్ఞప్తి, యూఎల్ పిన్ అనేటువంటి నెంబర్ ని, భూ ఆధార్ని, భూధార్ని ఈ రెండింటిని కూడా రైతులకు ఇచ్చినట్లయితే రైతుకు తన భూమి ఎంత ఉంది దానికి సంబంధించినటువంటి పిన్ నెంబర్, భూధార్ నెంబర్ రావడం వల్ల రైతులకి భవిష్యత్తులో ఇబ్బందులు రాకుండా లాభసాటిగా ఉంటుంది. తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ నెలకోసారి తిరగాల్సినటువంటి అవసరం ఉండదు. నా విజ్ఞప్తి, ఆర్టీఓలకి, తహసీల్దారులకి దరఖాస్తు వస్తుంది, వారానికి ఒకసారి వస్తుంది, ప్రజావాణిలో ప్రతి సోమవారం వస్తుంది. నా భూమి వాళ్ళు ఏం మాట్లాడారో తెలియనటువంటి పరిస్థితి ఉన్నది. మరి కేసీఆర్ పాపం ఫామ్ హౌస్ లో కూర్చొని మాట్లాడడం మర్చిపోయాడేమో తెలియదు, కానీ ఆయన మాట్లాడిన దాంట్లో ఒక పస లేదు, ప్రభుత్వానికి ఒక సూచన లేదు, ప్రజల సంక్షేమం కోసం ఒక ఆలోచన లేదు. మరి ప్రభుత్వ విధి విధానాల గురించి ఒక సలహా కానీ లేకపోతే ఒక దిశానిర్దేశం కానీ చేస్తారని అనుకుంటే ఇదివరకు లాగానే ఏదో సొల్లు కబుర్లు చెప్పి పక్కకు తప్పుకున్నటువంటి మరి నిన్నటి కార్యక్రమాన్ని మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ప్రధాన ప్రతిపక్షం ఉన్నప్పుడు ఈరోజు భూభారతి లాంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి, ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నప్పుడు ఒక్క కార్యక్రమం గురించి కూడా వారు మాట్లాడకపోవడం చాలా హాస్యాస్పదమని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. అంతేకాకుండా మరి ఇది అసెంబ్లీ అంటే ఒక నస అంటే అసెంబ్లీలో నస అంటే ఏంటో నాకు అర్థం కాలేదు. మరి ఆయన 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పెట్టింది కూడా నసనేనా అని నేను అడుగుతా ఉన్నాను. ఇప్పుడు వాళ్ళ టీఆర్ఎస్ నాయకులు వచ్చి కూర్చున్నది కూడా నస పెట్టడానికేనా అని అడుగుతా ఉన్నాను. ఒక స్థాయిలో ఉన్నటువంటి అసెంబ్లీని ఈరోజు కించపరిచే విధంగా మాట్లాడిన కేసీఆర్ గారు తప్పకుండా ఒక 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ, మరి ఈరోజు మనం ఏర్పాటు చేసుకున్న ఈ కార్యక్రమం భూభారతి అవగాహన సదస్సు